ఆశలండి, అజ్ఞాన దశలో ఉన్న ఆశలు, అజ్ఞాన దశలో అనుసరించిన భోగేచ్ఛలు. ఒక పెంతుకోస్తు భక్తురాలు, అబ్బా రింగ్ అంటే గిట్టదు, ముక్కు పేసలంటే గిట్టదు, చైన్ అంటే గిట్టదు, అస్సలు ఏమీ గిట్టదు, అన్నీ తీసి పక్కన పడేసింది. ఆ రోజుల్లో ఇప్పుడు కాదు, 15 సంవత్సరాల క్రితం. ఒకసారి ఏం చేసిందంటే అన్నీ ధరించుకొని చూద్దాం ఎలా ఉన్నాను అని చెప్పి మొత్తం వేసుకొని చూసుకుంటుంది అద్దం దగ్గర ఉండి విజయవాడలో. అప్పుడే నేను విజిటింగ్కి వెళ్ళా, బెల్లు కొట్టా, అనుకుంటే బయటకు వచ్చింది. నేనేమో వేరే ఇంటికి వచ్చినట్టుంది అని చెప్పి ఇంకొక ఇంటికి వెళ్తున్నా. నేనేనండి అన్నది, ఏంటి మా ఇలా మారిపోయారు? అబ్బే నాకు అసలు ఆశే లేదన్నయ్య, వీటి మీద ఆశే లేదన్నయ్య, అబ్బే ఈ గాజు లేదు కరియనా, చిచి అన్నీ నాకు వీటి మీద ఆశ లేదన్నది, మోజు లేదన్నది, ఇక వద్దులు అనకూడదు నేను అన్నిటితో, కోరికలు లేవు అన్నీ అన్నది. మరి అన్నీ ఎందుకు బీరో తెలుసుకుంది? డజన్లు తీసి పడేయచ్చుగా. అహరోను పొగరతో బంగారపు దోణ చేశాడంట. గుర్తుపెట్టుకోండి. ఎక్కడది ఆయనకి పొగరు? ఎక్కడ మీరు చెప్పండి. అచ్చు ఎక్కడది ఆయనకి? చెప్పేవయ్యా, అచ్చు ఎక్కడది? తెచ్చుకున్నాడు ఎందుకైనా మంచిదని, ఎప్పుడైనా ఉపయోగపడకపోద్దా అని. గెచ్చమనే తోటలో ఉన్నప్పుడు పేతురు కత్తి ఎందుకు బొడ్లో? మీరు చెప్పండి. ఎందుకైనా మంచిది అని చెప్పి వేసేద్దామని తెచ్చుకోండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అజ్ఞాన దశలో ఉన్న దురాశలు, అజ్ఞాన దశలో ఉన్న ఆశలు సావు కొంతమందికి. అజ్ఞాన దశలో ఉన్న మోజులు, అదే ప్రవర్తన, అదే విచ్చలవిడితనం, అదే ప్రేమలు. సేవలోకి వచ్చిన తర్వాత కూడా అదే ప్రేమలు, అదే లవ్వులు, అదే వ్యామోహాలు, అదే చూపులు, అదే ప్రవర్తన ఉంటారు. చాలామంది తగులుతుంటారు నాకు.